జాగ్రత్త. ఓ గాడ్! ఒరే తోక, త్వరగా ఆర్తి పళ్ళ తీసుకురా. అయ్యో, టెన్స్డ్. డోంట్ మూవ్, స్టాప్ దేర్. తోక, త్వరగా రారా. వచ్చేస్తా. రారా. ఇదిగో వచ్చేసా. ఏమిటిదంతా? ఒరే, నేను ఇలా చూస్తుంటే నాకు పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉందిరా. నన్ను కొల్లబడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అందుకు కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి, రైట్ కాళ్ళు లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్. చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ. నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఇవి కాళ్ళు కాదు, చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు ఆడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అదే సార్స్. అది కాదు, అలాంటి అందపట్టినది ఏదో టెస్టులు అవి చెయ్యాలన్నారు. అందుకే నేను ఆడిని చూడలేను. ఈడున్నాడు కదా. వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే అమ్మా, నువ్వు ఆడి దగ్గర ఉండి ఆడి పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురం. అది కాపడం అది పెడుతుందని. అలాగేనండి. ఆయన ఆఫీస్కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. ఆహా. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 అయ్యో, చూసుకోమా, బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే ఆ బెడ్రూమ్ వస్తుంది. అక్కడికి తీసుకెళ్ళమ్మా. రండి. ఎల్లు. కొడితే కొట్టారు గాని మావాహ కొట్టారా. చేసుకుంటే ఇట్లాంటి దాన్ని గిల్లంటూ చేసుకుంటే ఈ పిల్లదాన్ని కుదురైనా ముదురైన చిన్నోడికి కలరున్న కళలున్న చిన్నదానికి కళ్యాణం జరిపించని పెళ్ళంటూ చేసుకుంటే ఇట్లాంటి దాన్ని గిల్లంటూ చేసుకుంటే ఈ పిల్లదాన్ని ఎందుకు ఫోన్ చేసావు? నీకు కొత్త మగ దొరికేసిందే, అటు చూడు. పక్కన పెట్టి సొగసు మూటలు కట్టి చీకటింటి చాటుకురా వస్తా వాటేస్తా కొంచెం ఓపిక పట్టి కొనుక్కు దూరం నెట్టి కన్నే జాజి తోటకురా వస్తా కాటేస్తా ప్రేమపురం పేటకురా ఆపై కామాపురం కోటకురా పెళ్ళంటూ చేసుకుంటే ఇట్లాంటి దాన్ని గిల్లంటూ చేసుకుంటే ఈ పిల్లదాన్ని ఎంతో తాపం పుట్టి ఎడమ కన్నే కొట్టి ముద్దు పండు విందుకురా వస్తా వడ్డిస్తా
తీసుకురా వేడి నైవేద్యాన్ని వండుకురా నూరేళ్ళు నువ్వు తోడు ఉంటే రుచులన్నీ నీవే మరి. పెళ్ళంటూ చేసుకుంటే పెళ్ళంటూ చేసుకుంటే ఇట్లాంటి దాన్నే హై 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 హై. పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లదాన్నే హై 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 హై. ముదురైన ముదురైన చిన్నోడికి అలరున్న కళలున్న చిన్నదానికి కళ్యాణం జరిపించని నీ నీ నీ. చూసారా బాబు అమ్మగారి పరిస్థితి. ఏంటి, కాళ్ళు కాలుతున్నాయా అలా తిరుగుతున్నారు? ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని. ముహూర్తాల అప్పుడే నా బంగారు తల్లి పెళ్లికి తొందర ఏమొచ్చింది? ముందా పల్లెత్తుకోరా. తొందర ఆ బంగారు తల్లికి కాదు, ఈ కంగారు తల్లికి. ఆ, మా అమ్మకి పెళ్ళా? నీకు ఇదేం పోయే కాలమే? పై ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు? పెళ్లి నాకు కాదు నీకు. నాకా? నీకు ప్రభావతికి. కొట్టానంటే ఫళ్ళు రావు. పట్టకుండానే పళ్ళు రాలే. మీకేమన్నా మతి పోయిందా? ఆ అమ్మాయి నీకు మేడు మరి ఈచదర్రా. పైన ఉన్న ఆ థర్డ్ ఎంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని బుద్ధి లేకుండా మాట్లాడక. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో ఉంటుంది. నువ్వు మొయ్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు? కాండ్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తాడు. మీ నాన్నకి పెళ్ళా? షష్టి పూర్తి అంటారు అదా? సెకండ్ మ్యారేజ్. మీ అమ్మ ఊరుకుంటుందా? పరశురామ్ బీ సీరియస్. సారీ. డాడీ అంటే నాకు ప్రాణం. తాతయ్య చావు బతుకులో ఉంటూ డాడీకి 18వ ఏటే పెళ్లి చేశారు. డాడీ 20వ ఏట మా అమ్మ చనిపోయింది. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నేను సరిగ్గా చూసుకోదు. అందుకే మీ నాన్నగారు బ్యాచులర్ గా ఉండిపోయారు. కరెక్ట్. కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు. మీ నాన్న కోటీశ్వరుడా? అవును. ఎన్ని కోట్లుంటాయి? మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50-60 కోట్లు ఉంటుంది. మిగతావి ఎంత లేదన్నా ఓ 25 కోట్లుంటాయి. ఓరి నాయనో, నాకింత అదృష్టం సెల్లా పట్టుకుంది. మరి నువ్వెందుకు హాస్టల్లో ఉంటున్నావు? ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ. డోంట్ వరీ, మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా. అక్కర్లేదు. ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది. నాన్నగారికి కూడా ఇష్టమే. మరి ఏ రోగం? చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం. నేనెందుకు అసహించుకుంటాను? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని. అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టుని ఈ పెళ్లి చేస్తాను. వాట్? అదే, ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పట్టుకుని పెళ్లి చేస్తాను. నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా? అవును డాడీ. వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే? వాడు అంటే నా కాబోయేవాడు. ఏమిటమ్మా నువ్వనేది? అవును డాడీ, నేను తన్ని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచివాడు, వెల్ ఎడ్యుకేటెడ్, 7-8 భాషలు మాట్లాడతాడు. 100% నీకు నచ్చుతాడు. సాయంత్రం మన గెస్ట్ హౌస్కి రమ్మన్నాను. నువ్వు వస్తే. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి. నీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకోను డాడీ. కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి. హాయ్. హాయ్ రామ్, కమ్ కూర్చో. డాడీ ఆయన వచ్చారు. మీరా? నువ్వా? ఈయన మీ డాడీయా? పంజాగుట్ట ఎస్ఐ నువ్వేనా? అవును సార్. మీకింతకు ముందే పరిచయం ఉందా? బాగా. అయితే నాకు చాలా శ్రమ తగ్గింది. మేఘనా, నువ్వు ఇంటికెళ్ళు, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడొస్తాను. సరే డాడీ, బాయ్ రామ్. అది కాదు మేఘు. నువ్వాగా, నువ్వు వెళ్ళు. ఓకే డాడీ. మేఘనని కారు ఎక్కిచ్చేద్దామని. దానికి కారు ఎక్కడం తెలుసు. ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి? మీకు తెలీదా? ప్రేమ కలిసింది అదే అంకుల్. షట్ అప్! దొంగ నా దొంగ. ఓహో, అర్థమైంది. నాలాగే ఉండి నా పక్కింటోని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ? పక్కింటోడా? అవును సార్. మా నాన్న ప్రకాష్ రాజ్ అదొక టైపు. నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటికి వెళ్ళినప్పుడు మా పక్కింటి పిన్ని నాన్న గోకారు. దాని ఫలితమే ఆ పక్కింటోడు. రివాల్వర్ చాలా బాగుంది. కాబోలు పోలీస్ ఆఫీసరేనా ప్రజెంట్ చేయడం తెచ్చారు? కాదు,
నువ్వెక్కడ కనపడితే అక్కడ పేల్చేయడానికి తెప్పించా. వద్దు మావయ్య, జరిగిందంతో పీడకలు అనుకుని మర్చిపోండి. మర్చిపోతా నిన్ను చంపేసి.